కాళేశ్వరంపై జరుగుతున్న న్యాయ విచారణలో దృశ్యం మూవీలోనే సీన్ రిపీట్ అయింది. పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యే ముందు అందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పేలా హీరో ఎలాగైతే తన ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్తాడో ఇక్కడ అలాంటి ప్లాన్ అమలు చేశారు కొందరు ఇంజనీర్లు. విచారణకు హాజరు కావాల్సి ఉన్న వారంతా కమిషన్ ఏం అడిగినా ఒకే సమాధానం చెప్పేలా ముందుగానే ప్రిపేర్ అయినట్లు పీసీ ఘోష్ దృష్టికి వచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న కమిషన్ ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను దూరంగా పెట్టినట్లు సమాచారం. కాళేశ్వరంపై జరుగుతున్న న్యాయ విచారణ కమిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్ కు ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విచారణ ప్రారంభించే ముందుగానే కొందరు ఇంజనీర్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని కూడబలుకున్నట్లు వెలుగులోకి రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ తీవ్రంగా పరిగణించారు. ఈ నెల 7వ తేదీన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇంజనీర్లను కమిషన్ విచారణకు హాజరవ్వాలని పిలిచింది. దీనికి ముందు రోజు ఓ ఇంజనీర్ ఇన్ చీఫ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కమిషన్ ముందు అందరూ ఒకే రకంగా చెప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కాన్ఫరెన్స్ 45 నిమిషాల పాటు సాగినట్లుగా, అందులో పలు అంశాలు చర్చించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ కూడా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను పిలిచి ఆరా తీయడంతో ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను కమిషన్ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖ న్యాయ విచారణ కమిషన్ కు సాయంగా 4 నిపుణులతో కూడిన కమిటీని గత నెల 22న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఈఎన్సీ కన్వీనర్ గా ఉండగా కమిటీ నుంచి ఈఎన్సీని దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. పీసీ ఘోష్ నిర్వహించిన సమావేశంలో సైతం ఈఎన్సీ హాజరు కాలేదని తెలిసింది. మరోవైపు O&M ఈఎన్సీని కూడా కమిషన్ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ వారిని విచారణ చేస్తోంది. అవసరమైన అంశాలపై సమాచారం, వివరాలు సేకరిస్తోంది. అటు కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటోంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలను సేకరిస్తోంది.